ఇంపార్టెంట్. మీ స్ట్రక్చర్ ఏ టీం అండ్ బి టీం. ఏ టీం ఎంత క్వాలిటీ ఉందో బి టీం అంత క్వాలిటీ ఉండాలి. ఏ టీం ఎంత గొప్పగా ఉంటే బి టీం అంత ఉండాలి. బి టీం ఎంత గొప్పగా ఉంటే ఏ టీం అంత ఉండాలి. లేదు సార్, మాకు బి టీం మా సార్ ఇస్తున్నారు, ఏ టీం నేను చేసుకుంటున్నాను. హూ సెడ్? ఎవరు చెప్పారు మీకు ఇలా చేసుకోమని? ఎవరన్నా? నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పున్నాను, మీ సార్ ఇచ్చేది మీ సార్ బిజినెస్, అది మీది కాదు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సరే మా సార్ ఒక పక్క చేస్తున్నారు, ఇంకో పక్క నేను చేస్తున్నాను అంటే అది మీ సార్ బిజినెస్ అండి, మీది కాదు. నాకు నా అప్లైన్ ఇస్తున్నాడు అంటే అది మా అప్లైన్ బిజినెస్, నాది ఎందుకు అవుతుంది? నీ బిజినెస్ అంటే నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఐ రైట్? మనందరికి తెలిసిందే కదా. మీరు ఎవరినైతే డైరెక్ట్ గా రెఫర్ చేస్తారో వాళ్ళ మీద మాత్రం మీకు ఎస్ఎంఐ వస్తుంది. ఎస్ఎంఐ అంటే ఏంటి? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. మీరు ఎవరినైతే డైరెక్ట్ గా రెఫర్ చేస్తారో, ఎంతమంది డైరెక్ట్ గా రెఫర్ చేస్తారో వాళ్ళ మీద మాత్రమే మీకు ఎస్ఎంఐ వస్తుంది. అంటే అది ఎంత పెద్ద ఇన్కమ్ మీ అందరూ తెలిసింది. ఇన్ డెప్త్ ఎంత ఉందో మీకు చెప్పాను, నేను డిస్కస్ చేసాం ఆల్రెడీ. అలాగే మీకు రాయల్టీ రావాలంటే కూడా మీ యొక్క టీం, అంటే మీ డైరెక్ట్స్ ఎంతమంది ఉంటే వాళ్ళ టీం మీద మాత్రమే మీకు రాయల్టీ వస్తుంది. అంటే రాయల్టీ పోగొట్టుకున్నారు, ఎస్ఎంఐ పోగొట్టుకున్నారు, ఇంకేముంది? ఒక బైనరీ కోసమా మా సార్ ఇచ్చే బిజినెస్? మా సార్ ఇస్తున్నాడు సార్, మా సార్ ఇయలేదు సార్, అదొక పెద్ద కంప్లైంట్. ఈ పక్క నేను మామూలుగా చేయట్లేదు సార్, నేను ఈ పక్క పోతున్నట్టు మా సార్ రాలేకపోతున్నారు సార్, నన్ను ఏ టీం నేను మామూలుగా తీసుకెళ్ళట్లేదు సార్, మా సార్ ఇచ్చాడు సార్ ఈ పక్క బి, అది మా సార్ చేయలేకపోతున్నారు సార్. అంటే మీరేం చేస్తున్నారు సార్? ఇది నేను నిజంగా చెప్తున్నాను. నాకు ఇలాంటి అనుభవాలు వచ్చే, మేము ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడే, ఈరోజు అవి వద్దు స్వామి, ఏ సార్ వద్దు మాకు, ఏ టీం మాదే, బి టీం మాదే అని పని చేసుకున్న వారే ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్. కావాలంటే ఎవరినైనా చూడండి, ఎవరినైనా చూడండి, ఏ టీం నాదే, బి టీం నాదే, రెండు టీంలు నేను సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంటేనే అది ఎక్సలెంట్ గా ఉంటారు. తప్పిస్తే సార్ పైన ఆధారపడ్డ వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు. అది లక్ ఉండొచ్చు, ఏదన్నా ఒకటి రెండు సందర్భాల్లో అది సక్సెస్ అవ్వచ్చు, కానీ అన్ని సందర్భాల్లో అది జరగదు. అన్ని సందర్భాల్లో అది జరగదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ టీం మీదే ఉండాలి, బి టీం కూడా మీదే ఉండాలి సార్. ఇది మాత్రం దయచేసి ఒక బైనరీలో ఉండే ఒక పెద్ద 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 ఆ, అంటే నేను అలా వాడకూడదు ఆ వర్డ్స్ చెప్తున్నా, అది ఒక పెద్ద రోగమే. ఏ టీం బి టీం రెండు మీవైతేనే ఎక్కడ మీరు సక్సెస్ అవుతారు. మా సార్ ఇస్తున్నారంటే అది బోనస్, అది మీ సార్ ఇచ్చేది మీకు బోనస్, అంతే. దాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్ళకండి. ఏ టీంని మీరే బిల్డ్ చేసుకోండి, బి టీంని కూడా మీరే బిల్డ్ చేసుకోండి. అప్పుడే సక్సెస్ అవుతారు సార్. మేము ఇదే చెప్పాను, నేను సార్ నన్ను అడిగితే ఇదే పాయింట్ చెప్పాను సార్. ఏ టీంలో ఎంతమంది ఉన్నారో, బి టీంలో ఎంతమంది ఉన్నారో అంతా కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, నా టీమే ఉంటారు సార్. మా సార్ ఇస్తారు, అది నాకు బోనస్ సార్, అంతే. మా సార్ ఇచ్చారు, మా అప్లైన్ ఇస్తారు, అది నాకు బోనస్ మాత్రమే. అంతేకాని ఏ టీం బి టీంని నేనే సొంతంగా లీడ్ చేసినప్పుడు ఇది నా బిజినెస్ అవుతుంది, లేదంటే నా అప్లైన్ బిజినెస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు సార్, నాకు ఏ టీం బలి స్పీడ్ వెళ్తుంది సార్, బి టీము మీరు చేస్తున్నారు కానీ ఇంకొంచెం ఎక్కువ మనసు పెడితే బాగుంటుంది సార్. నిజంగానే చాలా మంది అడుగుతారు సార్, నేను మనసు పెట్టుకుంటున్నాను, నాకు తెలుసు కదా, ఇది ఇది నా బిజినెస్, నేనేం చేయాలి నాకు తెలుసు కదా, నేను వెళ్తాను కదా, అలా చేసుకుంటాను కదా, చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా, చేయకపోతే లాస్ అయ్యేది నేను. అంటే ఇక్కడ సార్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ బి టీంలో కూడా ఆయనకి నేనేదో ఇస్తుంటే, పవర్ ఇస్తుంటే దానికోసం వెయిట్ చేయటం, ఇది చాలా మందిలో ఉండేటువంటి పెద్ద ప్రమాదం. ఇది దయచేసి దయచేసి దీన్ని మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఇది. మీరు నిజంగా డైమండ్ కావాలి, క్రౌన్ అంబాసిడర్ కావాలి అంటే మీరు మీ యొక్క అప్లైన్ని వదిలేయండి. అప్లైన్ ఎప్పుడు కూడా మీకు సర్వీస్ ఓరియంటెడ్, అంతే. ఆయన మీకు ఇన్కమ్ పెట్టేదనుకున్నటువంటి కాదు. మాకు ఇన్కమ్ సోర్స్ ఎవరంటే మా అప్లైన్ కాదండి. అప్లైన్ ఎప్పుడు కూడా ఆయన మనకు అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన అలాగే చూడండి, అంతేకాని ఆయన నుంచి లేనిపోయినటువంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోకండి. ఇది చాలా పెద్ద ప్రమాదం. నేను సుమారు నా టీంలో ఒక 10 మంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే వాళ్ళని చాలా గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు, మామూలు వ్యక్తులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు వాళ్ళు ఆలోచించే దాంట్లో అలా మిస్ ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది సార్.
ఇది నా టీం మీ టీం అని కాదు, నెట్వర్క్ ఇది వెరీ కామన్. ఇది తప్పని కూడా నేను చెప్పట్లేదు, నేను తప్పని కూడా చెప్పట్లేదు. కానీ మీరు రా మెయిన్ రేంజ్కి వెళ్ళాలి, టాప్ రేంజ్కి వెళ్ళాలంటే మాత్రం ఇది తప్పు. నేను టాప్కి వెళ్ళాలంటే మాత్రం ఇది తప్పు. ఎప్పుడు కూడా మన సొంతంగా బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇది నేను 100 సార్లు చెప్పినా కూడా ఇది నిజం కాబట్టి 100 సార్లు చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం వేరే వ్యక్తులు మనకు అంటే వాళ్ళకి తెలియకేం కాదు, తెలిసి కూడా కొంతమంది అలా పోతున్నారు. వెళ్ళకండి సార్. మీ అప్లైన్ మీకు జస్ట్ ఎవరంటే మీకు గైడెన్స్ ఇచ్చేదానికి, మిమ్మల్ని ఒక పొజిషన్ తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి వ్యక్తి అంతే. ఆయన్ని ఎలా వాడుకోవాలి అలాగే వాడుకోండి. కానీ బిజినెస్ ఎప్పుడు మీరు బిల్డ్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడే మీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే ఒకసారి చూడండి. నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఇది కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏ టీం నాదే, బి టీం నాదే, ఏ టీం నాదే, బి టీం నాదే. అప్పుడు నా ఇన్కమ్ ఎలా ఉంటుందో చూడండి. అలా కాకుండా ఏ టీం నా అప్లైన్ ఇచ్చాడు, బి టీం నేను చేసుకున్నాను. ఏ టీం నా అప్లైన్ ఇచ్చాడు, బి టీం నేను చేసుకున్నాను. అప్పుడు ఇన్కమ్ చూసుకోండి. అట్లీస్ట్ 50% డిఫరెన్స్ ఉంటుంది తెలుసా? సీరియస్లీ 50% డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 10 లక్షలు సంపాదిస్తే, సిల్వర్కి 15 లక్షలు సంపాదిస్తే, ఇక్కడ మీరు 7 లక్షలు కూడా ఉండదు. కావాలంటే చూసుకోండి. ఇక్కడ 10 to 15 ఇక్కడ మోర్ దాన్ 15 lakhs వరకు ఉంటుంది ఇక్కడ. ఎందుకు? 2 టీములు నావే కాబట్టి. అలా కాకుండా ఇక్కడ అప్లై ఇచ్చిన టీం ఒకటి ఉంది, ఇంకో పక్క నేను చేసుకుంటే 7 లక్షలు మించి ఉండదు. కావాలంటే చూసుకోండి, ఎవరినైనా కంపేర్ చేసుకోండి కావాలి.